మార్కెటింగ్ చాలా రంగారెడ్డి జిల్లా బడంగపేటలో సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించారు. సమృద్ధ భారత్ సాధనకు అవసరమైన సప్తశక్తులను జాగృతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగకర్తలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను నొక్కి చెప్పారు. సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, విద్యాశక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మహిళలని ఏకగ్రీయంగా జాగృతం చేసి సమావేశం ఏర్పరిచి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా బయటికి తీసి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు, వీరనారులు ఎంతమంది ఏమేం చేశారు అన్ని విషయాల గురించి ఇక్కడ బోధించి సమావేశపరచుకొని ప్రతి ఒక్కరము దీంట్లో సమావేశమై అన్ని విషయాలను తెలియజేసపరిచాము. వాళ్ళు కూడా చాలా చక్కగా విని వాళ్ళ ఉన్న ఒపీనియన్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము. మాలలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నో విషయాలతో ముందు మాట్లాడి అన్నీ మేము కూడా చేయగలుగుతాము. చాలామంది చాలా వెనుకగా ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాము, చేస్తాము అన్న విషయాలతోటి ఈ సమావేశం ద్వారా మేము చాలా సంతోషం అనిపిస్తుంది. బడంగపేట్ సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంఘం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహిళలను జాగృతపరచడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం ద్వారా ఈ ప్రోగ్రాంని మేము విజయవంతం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళలో ఉండేటటువంటి సప్తశక్తులను ప్రేరేపితం చేయడం కోసమే ఈ కార్యక్రమాలను విద్యాభారతి సంస్థాన్ ద్వారా, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ శిశు మందిరాలలో బడంగపేటలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కలిగినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. దీనిలో భాగంగానే ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.